లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మరో 10 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి అని ప్రకటించారు డిప్యూటీ సీఎం. కూటమి విచ్ఛిన్నమైతేనే తనకు విజయావకాశాలు ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ కి బాగా తెలుసు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు పెద్ద షాకే ఇచ్చాయట. మరోవైపు జన సైనికుల్లో మాత్రం తమ సేనాని కామెంట్స్ మింగుడు పడడం లేదట. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ గా ఫోకస్ అవుతారని, ఆయనే ముఖ్యమంత్రి అవుతారని జన సైనికులు ఆశలు పెట్టుకున్నారు. అయితే పవన్ మాత్రం మున్ముందు కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే పనిచేస్తారని చెప్పడంపై ఆ పార్టీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పొలిటీషియన్స్ అందరూ అంటుంటారు. తాజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే అంటున్నారు. చంద్రబాబు తప్ప మరొకరు ఈ రాష్ట్ర సీఎం అనే భావన రాకూడదని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తానని సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి టీడీపీ జనసేనల మధ్య బంధం మరోసారి బయటపడింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని పరామర్శించిన పవన్ కళ్యాణ్ జైలు వద్దే టీడీపీతో పొత్తుపై ప్రకటన చేశారు. ఆ తరువాత చంద్రబాబు, పవన్ ఒకరికొకరు సముచిత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటూ కూటమి ఐక్యతను చాటుకుంటున్నారు. ఆ క్రమంలో మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎం అంటూ పవన్ చేసిన కామెంట్స్ పై జనసేనలో జోరుగా చర్చ జరుగుతోంది. 10 ఏళ్లు చంద్రబాబు సీఎంగా ఉంటే పవన్ సీఎం ఎప్పుడవుతారంటూ జన సైనికులు ఫీల్ అయిపోతున్నారట. 10 ఏళ్లు చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించడాన్ని తెలుగు తమ్ముళ్లు స్వాగతిస్తుంటే జన సైనికులకు మాత్రం తమ అధినేత వైఖరి మింగుడు పడటం లేదట. జనసేన పార్టీ స్థాపించి 10 ఏళ్లు గడిచిపోతోంది. 2014 ఎన్నికల్లో పొత్తు కుదిరినప్పటికీ పోటీకి దూరంగా ఉన్న జనసేన 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. అప్పట్లో ఓట్ల చీలిక వైసీపీకి బాగా కలిసొచ్చింది. ఆ పొరపాటు గ్రహించిన పవన్ మొన్నటి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని తిరిగి కూటమి ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే జన సైనికులు తమ అధినేతను సీఎం సీఎం అని నినాదాలు చేస్తూ ఊదరగొట్టారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల నాటికి సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అవుతారని అందరూ చర్చించుకుంటున్న తరుణంలో పవన్ మళ్లీ సీఎం చంద్రబాబేనని చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ ను సీఎంగా చూసుకోవాలన్నది జనసేనల కోరిక. పవన్ రాజకీయాల్లోకొచ్చిన నాటి నుంచి సీఎం అని నినాదాలిస్తూనే ఉన్నారు. అయితే పవన్ కూడా వారి కోరికను తోసిపుచ్చకుండా ఆ రోజొచ్చినప్పుడు అవుతాను అన్నట్లుగా మాట్లాడేవారు. ఇక 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ప్రొజెక్ట్ చేసుకుంటూ పోటీకి దిగిన పవన్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో జనసేనాని ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా మారారు. ఇక 2024లో గెలిచి 4వసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు వయస్సు ఇప్పుడు 74 ఏళ్లు. 2029 ఎన్నికల నాటికి బాబు వయస్సు దృష్ట్యా పార్టీ పగ్గాలు లోకేష్ చేపడతారనే టాక్ టీడీపీ నేతల్లో ఉంది. లోకేష్ పార్టీ అధ్యక్షుడైతే ఖచ్చితంగా సీఎం పదవి రేసులో ప్రముఖంగా ఫోకస్ అవుతారు. అందుకు దీటుగా జనసేన అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం హోదాలో పనిచేసిన అనుభవంతో పవన్ ను సీఎంగా చూడాలని జనసేన క్యాడర్ కోరుకుంటోంది. మరోవైపు పవన్ ను నాయకుడిగా ముందు పెట్టుకుని రాష్ట్రంలో బలపడాలనేది బీజేపీ ఆలోచన. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ను స్టార్ క్యాంపెయినర్ గా వాడుకున్న బీజేపీ ఏపీలో పూర్తిగా ఆయన చరిష్మాపైనే ఆధారపడి పునాదులు బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అయితే తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు తమ ఆశలపై నీళ్లు చల్లినట్లయిందని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారట. పవన్ వెనుక ఉన్న బలమైన కాపు సామాజిక వర్గం నుంచి సీఎం అయ్యే అవకాశాలు ఆయనకే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతవరకు ఆ సామాజిక వర్గం నేత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టింది లేదు. అందుకే పవన్ ఎప్పటికైనా ఆ లోటు తీరుస్తారని కాపు వర్గీయులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అయ్యారు. అయితే ఆ సమయంలో అది వర్కౌట్ కాలేదు. ఇంతకాలం తరువాత పవన్ రూపంలో కాపు సామాజిక వర్గం నుంచి సీఎం స్థాయి నాయకుడిగా ఒకరికి గుర్తింపొచ్చింది. ముందు పార్టీ బలం పెంచుకుని ఆ తరువాత పవన్ సీఎం అవుతారని ఆ సామాజిక వర్గం అంచనా వేసుకుంటోంది. కూటమి పవర్ షేరింగ్ లోనైనా పవన్ ఏదో నాటికి సీఎం అయితీరుతారని విశ్వసిస్తున్నారు. ఆ క్రమంలో ఇంకో 10 ఏళ్లు చంద్రబాబే సీఎం అని పవన్ చేసిన ప్రకటన అటు జన సైనికుల్ని ఇటు కాపు వర్గీయుల్ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తుందట. For more videos like this, subscribe Big TV channel.